బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. బ్రో, సినిమా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అస్సలు తగ్గేదిలే అన్న సినిమాకి. కానీ సినిమాకి మీరు ఉన్నంత హైప్ ఇప్పుడు థియేటర్ దగ్గర ఎందుకు కనిపించట్లేదు అంటారు? నువ్వు అలా అనకూడదు. హైప్ ఉంటుంది, ఇది జస్ట్ ప్రీమియర్. కానీ ప్రీమియర్కి 1000 రూపాయలు ఎట్టు కొనుక్కొని వచ్చామంటే సినిమా ఎలా ఉంటుంది అర్థం చేసుకోండి. 250 వేరు, 150 వేరు. బాహుబలి క్రాస్ చేద్దామని నేను అంటలేదు, కానీ సినిమా అస్సలు తగ్గేదిలే. అల్లు అర్జున్ మామూలుగా ఉండదు. పుష్ప 1కి క్రేజ్ లేదు, కానీ పుష్ప 2కి మామూలు క్రేజ్ లేదు. తగ్గేదిలే అన్న. ఒకటి చెప్తాం, ఇంటర్వెల్కి మీరు కనబడండి, ఇంటర్వెల్ బ్యాంక్ జాతర ఫైట్ మేము చూపిస్తాం ఏంటన్నది. ఎక్కడ యూఎస్ఏలో కూడా రిలీజ్ చేయలేదు సినిమా, ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం 9:30కి. అది సినిమా అంటే. దేవానికి గ్రాస్ ఎంత వచ్చే అవకాశం ఉందంట? దేవన్ త్రిబుల్ ఆర్ కొడితే చాలే. బాహుబలి ఎలాగో త్రిబుల్ ఆర్ బీట్ చేసింది కదా, త్రిబుల్ ఆర్ని కొడతాం. కానీ కాస్ట్ ఎక్కువని ఆలోచించుకోండి. సినిమా పల్స్ అటువంటిది. మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి ప్రీమియర్ పెట్టినట్టు ఏ హాలీవుడ్, బాలీవుడ్ ఏది పెట్టరు. మన సినిమా పెడుతున్నారంటే అది అల్లు అర్జున్ క్రేజ్. అక్కడ తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. పార్ట్ 2 కొడుతున్నాం. 250 + 300. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ స్క్రీన్లో కూడా వేసుకోండి. 300+ క్రోర్స్ కొడతాం. ఫస్ట్ రోజే కొడుతున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ప్రీమియర్కి ఇది కనబడతలేదు అంటారు మీరు, కనబడుతుంది. సినిమా వస్తుంది. ఎవరిది? పుష్పరాజ్. అస్సలు తగ్గేదే. మెగా ఫ్యాన్స్ అందరూ, అంటే ఇక్కడ నేను చాలా మందిని అడిగా, అందరూ మెగా ఫ్యాన్స్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. దాని గురించి మీరు వీటిలు కూడా పెట్టారు. నాగబాబు పెట్టాడు, సాయిధరం తేజ్ పెట్టారు. అన్న మెగా ఫ్యామిలీ అందరూ ఒకటే. మనం బయట ఏదేదో అనుకుంటాం, అంత తప్పు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. ముందు పవన్ కళ్యాణ్ ఏపీకి టికెట్ రేట్లు 900, ఏపీకి మొత్తం 900 ఉంది ప్రీమియర్ షో. ఇక్కడ 1000 రూపాయలు. అంటే ఏంటి? సపోర్ట్ చేసినట్టే. అంటే మనం ఏదో అనుకుంటాం, అమ్మ ఈడు ఆడు అది అని ఇది అని అనుకుంటాం, కానీ సినిమా వైజ్ చూసుకోవాలి మనం. ఎక్కడక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి. అస్సలు తగ్గేదే అన్న సినిమాకి. అంత అన్న ఏ సినిమా కానీ చూసారా 1000 రూపాయలు టికెట్ ప్రీమియర్కి, బుక్ మై షోలో కానీ పేటిఎంలో కానీ. అది సినిమా పల్స్ అటువంటిది. ఇప్పుడు మీరు 1000 రూపాయల టికెట్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే జనరల్గా ఎవరి దగ్గర టికెట్స్ అంత డబ్బులు ఉండవు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, ఫ్యాన్స్ వైజ్ అయితే నేను ఆలోచిస్తాను, ఇంకోసారి నచ్చితే వెళ్ళడానికి చూస్తారు. కానీ సినిమాకి పెట్టారంటే అన్న, సినిమాలో దమ్ము లేకపోతే ఎవడే కొండో. 1000 రూపాయలు వాళ్ళందరూ కొంటున్నారంటే తప్పే ఉంది. సినిమా అలా అటువంటిది కొంటున్నారు. పుష్ప 2 ఇది అంటే నార్త్లో ఆడింది, తెలుగులో ఎందుకు ఆడదు అన్నట్టు కొంటున్నారు. అది సినిమాకు ఉన్న పల్స్ అటువంటిది. వేరే సినిమాలు వచ్చే సినిమాలు వస్తాయంటే వస్తాయి, కానీ రేట్లు తక్కువే పెట్టాలి. కానీ ఏంటంటే మన గవర్నమెంట్ ఓకే చెప్పింది, ఏపీ గవర్నమెంట్ ఓకే చెప్పింది. ఎందుకన్నా, ఎందుకు సినిమా అటువంటిది పెడుతున్నారు కాబట్టి మన వాళ్ళు చూస్తారు. ఏంటి ఇక్కడ జరిగేదేంటి? ఏపీటీఎస్ 2 భాగస్వాములే. ఓకేనా? చంద్రబాబు హయాంలో వస్తుంది కాబట్టి మాకు రేట్లు బాగానే ఇచ్చారు, అందరూ చూస్తారు. సినిమా కూడా అస్సలు తగ్గేదిలే. అల్లు అర్జున్ గారు ఏంటి మైత్రి మూవీ ఎవరైతే వైల్డ్ ఫైర్ నిజంగా కొడుతుంది. ఇంటర్నేషనల్ సినిమా కూడా ఇలాగే కొంటారు. నెక్స్ట్ సినిమాలు కూడా గేమ్ చేంజర్కి అన్నిటికి కూడా ఇలాగే టికెట్ రేట్లు కొంటారు. నేను చెప్తున్నాను కదా, కొంటారు. మన వాళ్ళు తగ్గకూడదన్న. ఎక్కడ తగ్గాలి? బాలీవుడ్, హాలీవుడ్ అన్నట్టు ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ 1. యూఎస్ఏలో కూడా రిలీజ్ అవుతలేదు, మనకే డైరెక్ట్ రిలీజ్ అవుతుంది సినిమా అంటే. అది మన రేంజ్. మన సినిమాకి అంత లెవెల్ వెళ్తుందంటే బికాజ్ ఆఫ్ ఎవరు? మన రాజమౌళి గారు, ప్రభాస్ గారు పాన్ ఇండియా లెవెల్ తెచ్చిన వాళ్ళు. కాకపోతే అల్లు అర్జున్ కనుక చూసుకుంటే రాజమౌళి ఒకటే కాదు, ఒంటరిగా కూడా వెళ్తాను అన్నట్టుగా చూపించాడు. అలాగే చూపిస్తున్నాడు. సుకుమార్తో వెళ్తానని చూపించాడు. కూడా గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. ఆయన ఒకటే అన్నాడు, బాహుబలి సినిమా వచ్చిందంటే అందరు ఫ్యాన్స్ చూశారు. ఎందుకంటే
అది రాజమౌళి సినిమా, ప్రభాస్ సినిమా. మన ప్యాన్ ఇండియా అప్పటి నుంచే మొదలైంది, ఎప్పటి నుంచో మొదలవలేదు, అప్పటి నుంచే మొదలైంది. కానీ అందరికీ ఒకే లెక్క, మన సినిమా, మన టాలీవుడ్ సినిమా ఆ రేంజ్కి వెళ్తుందంటే గ్రేటే కదా బ్రో. ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఎగరేసుకోవాలి. మన సినిమాలు చూసేవారు కాదు కోలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ, కానీ ఇప్పుడు చూస్తున్నారు. అది మన రేంజ్, అస్సలు తగ్గేదిలే. ఈ సినిమా చెప్తున్నాను బ్రో, 223 RRR ఉంది, దాన్ని బీట్ చేస్తుంది కలెక్షన్ వైజ్ అని చూడకండి. కానీ మన సినిమా, మన తెలుగు సినిమా ఫస్ట్ ఇక్కడే రిలీజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి బ్రో. బ్రదర్ మీరు ఎవరు వేను? ప్రభాస్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్ ఇక్కడ. ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్. అల్లు అర్జున్ ఫ్రెండ్స్, కానీ రామ్ చరణ్కి సపోర్ట్ చేయాలి. కానీ మన సినిమా బ్రో, టాలీవుడ్ మనం ఎదగాలి, మనమే ఉండాలి అని నేను అనట్లేదు, అందరూ ఉండాలి, కానీ మనం ముందు ఉండాలి. మన సినిమాని ఎవరు చూసేవారు కాదు, ఇప్పుడు మనం సినిమా అంటే భయపడుతున్నారు, అందుకు మన సినిమా ఆడాలి. ఓకేనా? మనం తగ్గేదిలే బ్రో. పుష్ప 2 కావద్దు, గేమ్ చేంజర్ కానీ తగ్గేదిలే. నెక్స్ట్ రాజాసాబ్ వస్తుంది, తర్వాత స్పిరిట్ వస్తుంది, అన్నీ కొడతాం. మన సినిమా కలెక్షన్ మొత్తం వరల్డ్ వైడ్ భయపడేలా చేయాలి, మన కోసం రావాలి. ఒక్క నేషనల్ అవార్డు కాదు, అందరికీ రావాలి. ఒక్క అల్లు అర్జున్కే కాదు, ప్రభాస్కి రావాలి. మనతో సపోర్ట్ చేసిన అందరూ, కన్నడ కానీ తమిళ్ కానీ, వీళ్ళందరికీ రావాలి. మన సినిమాస్ బ్రో, ఇది మనం ఎప్పుడు నెగిటివ్ పెట్టుకోవద్దు, ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం అందరూ సినిమాల ప్రీమియర్కైనా వస్తాం, నెక్స్ట్ ఏ హీరో సినిమాకైనా వస్తాం. దేవరాకి ఇదే సినిమాలో చూశాను, 3,000 టికెట్ పెట్టి కొనుక్కున్నా ప్రీమియర్కి, కానీ వచ్చాను. అది మన సినిమా, మన మనం ఎంకరేజ్ చేయకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు బ్రో? మనమే ఎంకరేజ్ చేయాలి. నైస్ బ్రో, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. బ్రదర్ థియేటర్ దగ్గర ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఏ థియేటర్లో చూసుకున్నా సరే కాస్త ఎక్స్పెక్టేషన్స్ కానీ కొద్దిగా జాతరగానే ఉంటుంది. బట్ ఇక్కడ అంత ఏం అనిపించట్లేదు, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా? టికెట్స్ రేటే కొంచెం ఇష్యూ, లేకపోతే మీద అంతా బాగానే ఉంది. మరి అంత తెలిసి ఉంది కదా, అంటే మ్యాక్సిమం అందరూ వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అంటే మంత్ స్టార్టింగ్ అయినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. బట్ దాని గురించి మీరేమంటారు? మీరు కూడా ఒక స్టూడెంట్గా, మేబీ స్టూడెంట్ అయి ఉండొచ్చు కూడా, ఏమంటారు దాని గురించి? అంటే సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్, మోస్ట్ అవైటెడ్ సినిమా ఇండియాలో కాబట్టి ఆ మాత్రం పెట్టడంలో తప్పులేదు, కానీ కొంచెం తగ్గించాల్సింది. అంటే ఈ ఇంపాక్ట్ మొత్తం అట్లనే ఉండదు, స్టేట్ అంతా అట్లనే ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఈ థియేటర్తో కంపేర్ విత్ రిమైనింగ్ థియేటర్స్ అంతా అలా ఉండే అవకాశం ఉందంటారా? ఏమో చెప్పలేం, రేపు కలెక్షన్స్ బట్టి ఎలా ఉందో అన్నీ తెలుస్తుంది కదా.